ఎన్నో ప్రకృతి అందాలకి, ఎన్నో ప్రకృతి రహస్యాలకి చిరునామాగా నిలిచింది ఈ హిమాలయన్ మౌంటైన్స్. ఎందరో సాధువులు, ఋషులు, యోగులు ఇక్కడ మెడిటేషన్ చేసేవారు. వీరు ఈ కొండపైన హై ఆల్టిట్యూడ్స్లో ధ్యానం చేస్తారు. అలా చేయడం వల్ల వీళ్ళు మోక్షానికి, జ్ఞానానికి దగ్గర అవుతారనేది వీళ్ళ నమ్మకం. ఇలా ధ్యానం చేస్తూ గుహల్లో, మంచు కొండల్లో నివసించారు అని అంటున్నారు. ఈ హిమాలయన్ మౌంటైన్స్ ఫార్మేషన్ ఒక మనిషి వచ్చి చెక్కినట్టుగా ఉంటాయి. చాలా షార్ప్ ఎడ్జెస్తోని ఒక్కో మౌంటైన్ ఒక్కో కలర్లో ఉంటుంది. రైనీ సీజన్లో ఈ మౌంటైన్స్ చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టోన్స్ అన్నీ విరిగి రోడ్డు మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రూట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రతి మౌంటైన్ చూస్తుంటే ఒక సీనరీ చూసినట్టు అనిపిస్తుంది, ఒక పెయింటింగ్ చూసినట్టు అనిపిస్తుంది. పెయింటింగ్లో మనకు నచ్చిన కలర్స్ ఎంత సూటబుల్గా ఉంటాయో అలా వాడినట్టు ఇక్కడ కూడా ఈ మౌంటైన్స్ అంతే పెయింటింగ్లో అందంగా ఎవరో వచ్చి డ్రా చేసిన ఫీలింగ్లో ఉన్నది. దూరంగా చూస్తే ఈ కొండలు, ఆ ఆకాశం చాలా దగ్గరి ఫ్రెండ్స్లా కనిపిస్తున్నాయి. ఈ రోడ్స్ ఎలా వేశారంటే ప్రతి మౌంటైన్ మనకు కనబడేలాగా అందమైన కర్వ్స్, మనం నడుపుతుంటే, మనం డ్రైవ్ చేస్తుంటే ఇంకా డ్రైవ్ చేయాలనే ఫీలింగ్ వచ్చేలాగా ఈ రోడ్స్ వేశారు. అలాంటి కర్వింగ్ పాయింట్స్ చాలా అందంగా, చాలా నీట్గా వేశారు. కర్వ్ రోడ్స్ చాలా రిస్కీ రోడ్స్. ఖచ్చితంగా మనం సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ని చూసుకొనే క్రాస్ చేయాలి. కానీ ఈ కొండల మధ్య ఇలాంటి కర్వ్స్ అనేవి ఇంకా మరి అందాన్ని యాడ్ చేశాయి సీనరీకి. మేము వెళ్ళే రూట్లో చాలా బుద్ధిష్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్స్ చూసాము. ఆ కన్స్ట్రక్షన్స్, ఈ వైట్ పెయింటెడ్ బిల్డింగ్స్ చిన్న చిన్నవి, అవి అంతా బుద్ధిష్ రిలేటెడ్ అనిపించినాయి. సో ఇవన్నీ ఇదివరకు పాస్ట్లో ఏమైనా ఈ బుద్ధిష్ మాంక్స్ ఇక్కడ తిరిగారా అనే ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. బేసిక్గా ఈ హిమాలయన్ ఫార్మేషన్ అనేది ఒక 2 టెక్టానిక్ ప్లేట్స్ కొలిజన్ వల్ల జరిగిన ఒక అందమైన సృష్టి. ఈ మౌంటైన్స్ కొన్ని ప్లేసెస్లో శిలాజిత్ అనే ఒక ఔషధం కూడా దొరుకుతుంది. నాకు ఈ జర్నీ ఒక మెడిటేషన్లా అనిపిస్తుంది. అందమైన ప్రకృతిలో, ప్రశాంతంగా, తెల్లటి గాలిలో అలా వెళ్తూ ఉంటే మనల్ని మనమే మర్చిపోయేటట్టు. ఈ హిమాలయన్ జర్నీని ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పడం కన్నా ఒక మెడిటేషన్ ట్రిప్ అని చెప్పచ్చు. ఈ జర్నీలో మన లైఫ్ మనకి ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకోగలుగుతాం. చుట్టూ అందమైన పర్వతాలు మధ్యలో నుంచి మనం వెళ్తుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంత ప్రశాంతమైన ప్లేస్, ఇంత అందమైన ప్లేస్ ఉన్నప్పటికీ ఇక్కడ జీవనాధారం చాలా కష్టమైనది. ఏది కావాలన్నా కానీ చాలా దూరం ప్రయాణించాలి. ఇక్కడ చాలా చాలా ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత కఠినతరం ఉన్నా కానీ దీని అందం దీనిదే. ప్రపంచంలోనే ఇంతకన్నా అందమైన ప్లేస్, ఇంతకన్నా ప్రశాంతమైన ప్లేస్ ఎక్కడా కనపడదు అనేది నా ఉద్దేశం. లేటు సర్చు వెళ్ళే రూట్ ఇది. 50 కిలోమీటర్స్ని 5 మినిట్స్లో షార్ట్ చేసి చూపిస్తున్నాను.